audio jungle. సందేశాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సభాధ్యక్షులు సోదరుడు మీ అభిమాన నాయకుడు మా ప్రియ మిత్రుడు దొంతి మాధవరెడ్డి గారు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా నర్సంపేట ప్రజలు ఎట్లున్నారో, నర్సంపేట ఏ మాత్రం అభివృద్ధి చెందిందో, నర్సంపేటలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా, దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా, గిరిజనులకు 12% రిజర్వేషన్ వచ్చిందా, రైతులకు ₹1,00,000 రుణమాఫీ జరిగి పాస్ పుస్తకాలు ఇంటికి వచ్చినాయా, మైనారిటీలకు 12% రిజర్వేషన్ వచ్చిందా, చదువుకున్న యువకులకు ఇంటికో ఉద్యోగం వచ్చిందా, అదే విధంగా మీ గ్రామంలో భార్య భర్తలు ముసలోళ్ళు ఇద్దరుంటే పెన్షన్ ఇద్దరికి ఇస్తుందా, లేకపోతే ఒక్కరికే ఇచ్చి ముసలోళ్ళ మధ్యలో తాకులాట పెట్టిందా అని చూడడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిరథ మహారథులందరూ కూడా మీ కష్ట సుఖాలు కనుక్కొని ఈ 4 సంవత్సరాల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో ఈ ప్రజల్ని ఎన్ని హింసలకు గురి చేసిందో, ఈ ప్రజలు ఎన్ని కష్టాలలో కాలం గడుపుతున్నారో, ఈ ప్రజలు ఎన్ని కన్నీళ్లలో మునిగిపోయినో కనుక్కోవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా నర్సంపేటలో మీ దగ్గరికి రావడం జరిగింది. మిత్రులారా, ఈ సందర్భంగా ఒక్కటి ఆలోచన చేయండి. 6 దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఇక ఏ పేదోడి బిడ్డ చావకూడదు, ఏ తల్లి కడుపు కోతకు గురి కాకూడదు, ఏ తల్లి తమ కంటికి రెప్పలా కాపాడుకుని తమ బిడ్డలు బొందల గడ్డలో కలవకూడదు, కానీ పెంచుకొని పెద్దోళ్ళని చేసి ఉజ్వల భవిష్యత్తుతో తమ బతుకులు బాగుపడాలని ఉపాధి హామీ కూలికెళ్లి రూపాయి జమేసి ఉస్మానియా యూనివర్సిటీకి తమ బిడ్డల్ని పంపించి చదువుకొని పీజీలో పిహెచ్డీలో చేసి బంగారు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని దళితుల, గిరిజనుల, మైనారిటీల, బలహీన వర్గాల బిడ్డలని వాళ్ళ తల్లిదండ్రులు పెంచుకుంటే ఆ బిడ్డలు సమైక్య రాష్ట్రంలో తాము ఎంత చదువుకున్నా ఉద్యోగం రాదు, తమ బతుకులు బాగుపడవు, మేమే కాదు మా తర్వాత పిల్లలు వాళ్ళ పిల్లలు తరతరాలుగా ఆంధ్ర వాళ్ళ మోచెత్తి నీళ్లు తాగుతూ బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మేమైనా కొందరం ఆత్మ బలిదానాలు చేసుకొని త్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే తరతరాలుగా మన బిడ్డల బతుకులు బాగుపడతాయని చెప్పి 1200 మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణ ఇవాళ ఉన్న తెలంగాణ రాష్ట్రం. వచ్చిన తెలంగాణలో ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీకి గెలిపించినాం, కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీని గెలిపించినాం. ఒక్కసారి కేసీఆర్ కు ఓటేస్తే నిజంగానే మన బతుకులు బాగుపడతాయి. నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిండు. ప్రతి విద్యార్థికి ఉద్యోగం ఇస్తా, ప్రతి చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా, పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా, రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తా, ఇంటింటికి ఉద్యోగం ఇస్తా, రకరకాల హామీలతోటి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కలిసి నిజమేనేమో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారనే ఉద్యమకారుడు
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నిజంగానే పక్క రాష్ట్రాల కంటే మన పక్కనున్న ఆంధ్ర మిత్రుల కళ్ళు మండే విధంగా తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. నక్సలైట్ల ఎజెండాని నా ఎజెండా అన్నాడు కదా. నిజంగానే ఈ ప్రాంతం నక్సలైట్లలో ప్రముఖ నాయకులు ఉన్న ప్రాంతం. ఇవాళ నక్సలైట్లలో పోయిన బిడ్డలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కన్న తల్లిదండ్రులను తోపుటూలను చూడకుండా పేదోళ్ల కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడవుల్లో ఉద్యమాలు నిర్మించి ప్రాంత అభివృద్ధి కోసం కంకణ పత్తులై పని చేస్తుంటే అలాంటి ఉద్యమకారుడేనేమో చంద్రశేఖరరావు గారు ఇవాళ కంకణం కట్టుకొని నక్సలైట్ల ఎజెండాని తన ఎజెండా అంటున్నాడు కదా. వచ్చిన తెలంగాణలో ఎన్కౌంటర్లు ఉండవు, పోలీసు కాల్పులు ఉండవు, లాఠీ చార్జులు ఉండవు, రాస్తా రోకోలు ఉండవు, నిరసనలు తెలపాల్సిన పని లేదు, ఆత్మహత్యలు ఆత్మ బలిదానాలు అసలే ఉండవని చంద్రశేఖరరావు గారు చెప్తే చదువుకున్న యువకులందరూ కూడా నడుం బిగించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిండు. ఇవాళ నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న చదువుకున్న యువకులందరినీ, ఒక ముఖ్యమంత్రి ఎన్నికైనప్పుడు 5 బడ్జెట్లు ప్రవేశపెట్టడానికి ప్రజలు ఎన్నుకుంటారు. 4 సంవత్సరాలు పూర్తయింది, 5 బడ్జెట్లని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిండు. 6,75,000 కోట్ల రూపాయలు ఈ 4 సంవత్సరాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖర్చు పెట్టిండు. 6,75,000 కోట్ల రూపాయలంటే ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం 5,500 కోట్ల రూపాయలు రావాలి. ఇవాళ మీ భాగం కూడా మీ వాటా కూడా నర్సంపేట బిడ్డల హక్కు 5,500 కోట్ల రూపాయలు. 5,500 కోట్ల రూపాయలు మీ నియోజకవర్గానికి వస్తే ఒక్కొక్క గ్రామానికి 100 కోట్ల రూపాయలు రావాలి. నేను అడుగుతున్న ఇలా ఉన్న బిడ్డల్ని 10 రూపాయలతో నేను మీ గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఈ చంద్రశేఖరరావు గారు చెప్పండి. వచ్చినాయా? కోట్లు కాదు కదా, లక్షలైనా వచ్చినాయా? మరి ఈ 6,75,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయని అడగవలసిన బాధ్యత ప్రతిపక్ష నాయకులుగా మా పెద్దలు అనుభవజ్ఞుడు పివి నరసింహారావు గారు లాగా ఎన్నో సంవత్సరాలు రాష్ట్రాన్ని నడిపి మంత్రి పదవిలో అనుభవం ఉండి ఎన్నో శాఖలను నిర్వహించిన పెద్దలు జానారెడ్డి గారి నాయకత్వంలో శాసనసభలో ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని శాసనసభలో ప్రయత్నం చేయడం మా తప్ప. అదే కాదు పక్కన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.